కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. భాగవతం మొదటి స్కందంలో మొదటి అధ్యాయంలో కలియుగ యొక్క అవలక్షణాల గురించి వర్ణించారు. మనందరం కలికాలం అంటారు, కలియుగంలో బ్రతుకుతున్నామంటారు. కలియుగ లక్షణాలు ఏంటి? ప్రాయేణు అల్పాయుష సభ్య కలౌ అస్మిన్ యుగే జనాః మంద సుమంద మతయో మంద భాగ్యాహుపద్రుతాః. కలియుగ జనుల యొక్క లక్షణాలు. ప్రాయుడు అల్పాయుష సభ్య, కలియుగ జనుల యొక్క ఆయుష్ రాను 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 అంటే ఇంకా వెళ్లే కొద్దీ తగ్గిపోతూ వస్తుంది. ప్రాయుడు అల్పాయుష్ కలవు అస్మిన్ యుగేచన మంద సుమంద మతయో, జనులు మందబుద్ధులై ఉంటారు. మందబుద్ధులై అంటే ఒప్పుకుంటారా? మేము హైఫై నుంచి వైఫై దాకా అన్ని సాధించాము, స్పేస్ అంతరిక్షంలో కూడా వెళ్ళాము అని అంటే కాదు. భౌతికమైన విషయాల్లో మీరు మహాచురుగ్గా ఉండొచ్చేమో, ఆధ్యాత్మిక విషయాల్లో అతి ఆలస్యంగా నిర్లక్ష్యంగా ఉంటారు అని. మంద సుమంద మతయో, చెడ్డదారి మంచిదారి కన్నా అత్యంత వేగంగా తీసుకుంటారంట. మంచిదారి తీసుకోండియా, ఇది మంచిదారి పాటించండి అంటే తొందరగా విశ్వసించేది కష్టం. అదే చెడ్డదారి చెప్పకర్లా, సహజంగానే పరిగెడతారు. చెడ్డదారికి చెడ్డ పనులకి తొందరగా ఆకర్షితులవుతారు. మందభాగ్య, దురదృష్టవంతులై ఉన్నారు. ఏం దురదృష్టం? అదృష్టమైన మానవ జన్మ వచ్చి దాన్ని సద్వినియోగం చేసుకోలేని దురదృష్టం. మందభాగ్య ఉపద్రుత కలియుగ జనుల యొక్క మనస్సు ఎప్పుడు కలచెంది ఉంటుంది. ఏదో ఒక విషయం గురించి, ఒక కృష్ణుడికి సంబంధించినటువంటి విషయాల్లో దృష్టి పెడితేనే ఈ కల చెందేటువంటి మనస్సు కామ్గా ఉంటుంది. అదర్వైజ్ మనసు ఏదో ఒక విషయం గురించి కల చెందుతూనే ఉంటుంది. ఉపద్రుత. కలియుగ పీపుల్స్ మైండ్ ఈజ్ ఆల్వేస్ డిస్టర్బ్. ఈ అవలక్షణాలన్నీ ఉన్నాయి. ఇవి ఆయుష్ తక్కువ, ఆధ్యాత్మిక విషయంలో సోమరితనం అంటున్నారు, దురదృష్టవంతులై ఉంటున్నారు, చెడ్డదారి మంచిదారి కన్నా తొందరగా తీసుకునేటువంటి విచక్షణ శక్తి లోపించి ఉన్నారు. ఇంకా చివరిది మనసు ఎప్పుడూ కల చెంది ఉంటుంది. ఈ లక్షణాలన్నీ చూసి నారదుముని చాలా 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 బాధపడి, వైష్ణవుడికి బాధ ఏముంది చెప్పండి? వైష్ణవుడికి దుఃఖం ఏముంది? పరదుఃఖ దుఃఖి, పరుల దుఃఖమే ఆయనకి దుఃఖం అంతే. అప్పుడు ఆయన నారదుముని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ఈ కలియుగ జనులకి ఇన్ని అవలక్షణాల మధ్య వీటి నుంచి విముక్తి పొంది ప్రశాంతంగా సంతోషంగా జీవించే అవకాశం వాళ్ళకి ఏమైనా ఉందా? ఉంటే ఇప్పుడు బృహన్నారద పురాణంలో చెప్తున్నారు అనమాట బ్రహ్మదేవుడు. ఇదే విషయాన్ని శ్రీ చైతన్య మహాప్రభు అనేక సార్లు చెప్పారు. హరిర్నా హరిర్నా హరిర్నామైవ కేవలం కలో నాస్త్యేవ గతిరన్యథా. కలియుగం అంటేనే కలహాలు కపటాలు, కలి స్వభావమే. కలహాలు కపటాలు ఉండేటువంటి ఈ కలియుగంలో భగవద్ అనుగ్రహం పొందడానికి, ఆత్మ సాక్షాత్కారం పొందడానికి, ఇంద్రియ నిగ్రహాన్ని సాధించడానికి, సమాజంలో శాంతిని సమైక్యతాన్ని తీసుకురావడానికి హరినామం తప్పితే వేరొక మార్గం లేదు. కలవు నాస్త్యేవ మాటికి వేరొక మార్గం లేదు. గతిర్ అన్యదా, వేరే మార్గం లేదు. ఇంత బలంగా చెప్పారు. ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకొని ఉదయం పూట ప్రాతకాలం భగవంతుని యొక్క నామ జపాన్ని చక్కగా చేయాలి. మనం ఎంత శ్రద్ధగా భగవంతుని యొక్క నామం చేస్తాం, అంత గొప్పగా మనకి ఆ నామం మీద విశ్వాసం అనేది పెరుగుతుంది. ఆ విశ్వాసం పెరిగే కొద్దీ నామం ఇంకా ఎక్కువ జపం చేయాలనిపిస్తుంది. ఇంకా ఎక్కువ జపం చేసే కొద్దీ ఇంకా విశ్వాసం పెరుగుతుంది. అదేమవుతుంది? చివరికి నిన్ను ఆ విశ్వాసం రక్షిష్యతీతి విశ్వాసో, శరణాగతిలో ఒక సూత్రం, నన్ను కృష్ణుడు రక్షిస్తాడు, నాకు కృష్ణుడే ఏకైక రక్షకుడు అనేటువంటి విశ్వాసం నీకు కలుగుతుంది. అందుకని ఉదయం పూట ప్రాతకాలం వీలైనంత వరకు మిగతా పనులన్నీ తగ్గించి ఈ ఒక్క పని చేద్దాం. భగవంతుని యొక్క నామాన్ని శ్రద్ధగా జపం చేద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. శ్రీ శ్రీ జగన్నాథ బలదేవ సముద్రమానికి, శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి.